మూడు సంబంధించిన శోభయాత్రలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే గోషామహల్కి సంబంధించి కూడా రాజా సింగ్ నేతృత్వంలో శోభయాత్ర కొనసాగుతుంది. ఆయన గంగా బౌలి నుంచి కూడా శోభయాత్ర తీస్తారు. మరోవైపు ఆనంద్ సింగ్ అనే కూడా అక్కడ దూల్పేట నుంచే కూడా ఆయన శోభయాత్ర తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇక్కడ ఏదైతే భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించి కూడా వాళ్ళు శోభయాత్రకు సంబంధించి ప్రారంభిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే 3.8 కిలోమీటర్లకు సంబంధించుకోవచ్చు. అంటే గోషామహల్ నుంచి అఫ్జల్గంజ్ అలాగే కోటి మీదుగా కూడా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ న్యాయశామ వరకు కూడా ఈ మూడు శోభయాత్రలకు సంబంధించి కూడా కొనసాగుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, పోలీసు భద్రతా పరమైన అంశాలు కూడా కావచ్చు. ఇక్కడికే నగర సిబిఐ సంబంధించి కూడా ఆయన నేరుగా పర్యవేక్షిస్తున్నారు. భద్రతా పరంగా ఏర్పాట్లు దాదాపుగా 20,000 మంది సంబంధించిన ఈ పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఆక్టోపాస్ తో పాటుగా మరోవైపు సీటెన్స్ అలాగే ఇతర పార్టీలన్నీ కూడా ఈ సంబంధించిన ఈ శోభయాత్రలో పాల్పంచుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో సంబంధించి కూడా ఈ శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే గతంలో రాజా సింగ్ సంబంధించి కూడా ఈ అంశం పైన అంటే శోభయాత్రకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ఎందుకంటే నగరంలో ఎలక్షన్ కోడ్ మండలకు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన ర్యాలీలు కావచ్చు, ఇతరకు సంబంధించి కూడా కొన్ని షరతులతో కూడా ఈ ర్యాలీకి అనుమతించిన నేపథ్యం అయితే కనిపించింది. దాన్ని రాజా సింగ్ సంబంధించి కూడా ఖచ్చితంగా ర్యాలీ చేస్తాం, ర్యాలీ ఘనంగా ర్యాలీ చేసి చూపిస్తామని కూడా ఆయన ఏదైతే ఈ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో మరోవైపు సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, మిగతా సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఏడ సంఖ్యలో ఏదైతే ప్రజలంతా కూడా ఈ శోభయాత్రలో పాల్పంచుకుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలు కావచ్చు అన్నిటికీ కూడా ఇప్పటికే పూర్తి చేసిన నేపథ్యం అయితే ఉన్నది. మొత్తంగా ఏదైతే ఈ మూడు శోభయాత్రకు సంబంధించి కూడా మరి కాసేపట్లు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇంకా శోభయాత్రకు సంబంధించిన ట్రాఫిక్ పద్ధతులు కావచ్చు, శోభయాత్రకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ట్రాఫిక్ మద్దతులు కూడా చెప్పారు. ఇంకా సీతారాం వారికి సంబంధించారు. సీతారాం వారికి కూడా శోభయాత్ర కాబోతుంది కాబట్టి ఈ మార్గంలో వెళ్ళి అక్కడ మరి ట్రాఫిక్ డ్రైవర్స్ కూడా చేశారు. సీతారాం బాగ్ కావచ్చు, ఇంకా సుల్తాన్ బజార్ అలాగే ఏదైతే అలాగే దుమరాజ్ బజార్ ఈ కూడలలో సంబంధించిన ప్రత్యేకంగా ట్రాఫిక్ డ్రైవర్ కండిషన్ ముందుగా పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. శోభయాత్రకు సంబంధించి కూడా ఇతర మార్గాల్లో కూడా ఈ సంబంధించిన వెళ్ళాలని కూడా సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సీతారాం ప్రధానంగా మరి కాసేపట్లు శోభయాత్రకు సంబంధించి భాగంగా పోతుంది. ఇంకా శోభయాత్రకు సంబంధించిన ర్యాలీ కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు సీతారాం మరి కాసేపట్లో ఈ శోభయాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఈ మూడు సంబంధించిన శోభయాత్రలో నగరంలో ప్రతి అనుభవం కూడా సీసీ కెమెరాల సంబంధించి నిఘా నీడలో కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా 20,000 మంది పోలీసులతో పాటుగా ఇతర హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసి అలాగే మిగతా సంబంధించిన డిపార్ట్మెంట్ల సమన్వయంతో శోభయాత్రకు సంబంధించిన కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే నగర వ్యాప్తంగా హరీష్, ప్రధానంగా ఎంతమంది భక్తులు అక్కడ పాల్గొనే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా శోభాయాత్రలో కీలకంగా వాహనాల ఊరేగింపు ఉండబోతుంది. సో ఏ వాహనంలో అక్కడ బయలుదేరబోతున్నారు? ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించినట్టు మనకు తెలుస్తోంది. మొత్తం కాషామయంగా మారింది. సో ప్రధానంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు గతానికి ఈసారి? ఎందుకంటే శోభాయాత్ర వెళుతున్న ప్రతిసారి కూడా ఎండ తీవ్రత ఉంటుంది, వారి ఉపశమనం కోసం కూడా ఏర్పాట్లు చేశారు. సో ఈసారి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? శోభయాత్రకు సంబంధించి కూడా వేల సంఖ్యలో జనాలు శోభయాత్రలో పాల్గొంటారు. మరోవైపు ఇతర సంబంధించిన రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కూడా ప్రత్యేకంగా ఈ శోభయాత్రను పిలిపించేందుకు వస్తారు. ఇంకా వేల సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కి సంబంధించి కావచ్చు, ఇంకా మధ్యాహ్నమే శోభయాత్ర ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇక ఏదైతే సంబంధించిన వాటర్ బోర్డు సంబంధించి కూడా వాళ్ళు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేస్తా ఉన్నారు. మరోవైపు ఇతర హిందుత్వ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే శోభయాత్రను
తిలకించేందుకు వచ్చే వారికి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కావచ్చు, ప్రత్యేకంగా సంబంధించిన వాళ్ళకు సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తూ మరి మొత్తంగా భద్రతాపరమైన చర్యలతో పాటుగానే ఇక్కడ వచ్చే వారికి కూడా సౌకర్యాలు కావచ్చు, ఇతర సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక అనుగుణంగా సంబంధించి కూడా పోలీసు నిఘా నీడలో సంబంధించి కూడా శోభయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇక 3 శోభయాత్రలకు సంబంధించి కూడా కోటిలోని వ్యాయామశాలకు రావాలి. వ్యాయామశాలకు సంబంధించి కూడా అక్కడ పూర్తవుతున్న నేపథ్యంలో ఇక్కడ సీతారాం బాగ్ కావచ్చు, ఇక్కడ ధూల్పేటకు సంబంధించిన ఎమ్మెల్యే రాజా సింగ్ సంబంధించిన శోభయాత్ర కావచ్చు, మరోవైపు ఆనంద్ సింగ్ సంబంధించిన ఈ శోభయాత్ర కావచ్చు. అంటే మొత్తంగా ఈ రోజు నగర వ్యాప్తంగా సంబంధించి కూడా ఏదైతే కాషాయమయమైన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక శోభయాత్రకు సంబంధించి కూడా గతంలో పోలిస్తే ఈసారికి సంబంధించి కూడా ఏర్పాట్లు కావచ్చు, ఇతరకు సంబంధించిన సెక్యూరిటీ పరమైన అంశాలు కావచ్చు, భద్రతాపరమైన అంశాలు కావచ్చు, వాటితో పాటుగా ఇక్కడ ఈవ్ టీజింగ్ సంబంధించి కూడా ఏదైతే అరికట్టేందుకు షీ టీమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. మఫ్టీ పోలీసులను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సున్నితమైన సంబంధించిన నగరం కావచ్చు, సున్నితమైన ఏరియాలు ఉంటాయి. ఇక్కడ సంబంధించిన పాత బస్తీ కావచ్చు, ధూల్పేటకు సంబంధించి ఏ అంశం పైన కూడా అక్కడ ఇలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో నిఘా నీడలు కావచ్చు, సీసీ కెమెరాలకు సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ కి అటాచ్ చేశారు. అక్కడ సంబంధించి కూడా ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తా ఉన్నారు. మినిట్ టు మినిట్ సంబంధించి కూడా పర్యవేక్షణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ శోభయాత్రకు సంబంధించి కూడా 3.9 కిలోమీటర్లకు సంబంధించి కొనసాగనున్నది. పెద్ద ఎత్తున సంబంధించి ఇప్పటికే తిలకించేందుకు భక్తులు వస్తున్నారు. మరోవైపు అక్కడ సంబంధించిన సీతారాం బాగ్ చిత్రాకు సంబంధించిన శోభయాత్రలకు సంబంధించి కూడా అక్కడ మరికాసేపట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్ రైట్, అంటే ప్రతిసారి రాజా సింగ్ చాలా కీలకంగా ఈసారి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా లేఖ రాసినటువంటి పరిస్థితి, ఎటువంటి అనుమతులు ఎటువంటి నిబంధనలు లేకుండా మాకు